హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్నో వెబ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో మనమైతే ఈ పార్ట్ 2 వీడియోలో అయితే మనం సి బేసిక్ ఇంట్రడక్షన్లో ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి, అంటే ఐడెంటిఫైర్స్ ఇంకా ఆపరేటర్స్. ఫ్రెండ్స్, ఈ ఐడెంటిఫైర్స్ ఇంకా ఆపరేటర్స్ కంప్లీట్ అయితే మన సి బేసిక్ ఇంట్రొడక్షన్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే కొంచెం మనం అడ్వాన్స్ లెవెల్లో అయితే మనం అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఐడెంటిఫైర్స్ ఇంకా ఆపరేటర్స్ అయిన తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అంటే స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే పార్ట్ 1 వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే మీకు ఇంట్రొడక్షన్, సింటాక్స్, అంటే బెస్ట్ కంపైలర్ ఫర్ ఆండ్రాయిడ్, కీవర్డ్స్, డేటా టైప్స్ అన్నీ అయితే ఆ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇకైతే మనం ఐడెంటిఫైర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఐడెంటిఫైర్స్ గురించి అయితే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఐడెంటిఫైర్ అండ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్, ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఐడెంటిఫైర్ రెఫర్స్ టు ది నేమ్ దట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ సో ఆన్. ఫ్రెండ్స్, దీనికి మీనింగ్ ఏంటంటే ఐడెంటిఫైర్ రెఫర్ చేస్తుంది ఒక నేమ్, వేరియబుల్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్, స్ట్రక్చర్ నేమ్, యూనియన్ నేమ్, ఇలాంటి చాలా నేమ్స్ని అయితే ఐడెంటిఫైర్ అయితే రెఫర్ చేస్తుంది. ఇక్కడైతే ఎగ్జాంపుల్గా అయితే చూద్దాం. ఇంట్ ఏ సెమీకోలన్, ఇంట్ బి సెమీకోలన్. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇంట్ అనేది ఒక డేటా టైప్, తర్వాత అయితే ఇక్కడ ఏ అనేది వేరియబుల్, బి అనేది కూడా వేరియబుల్. దీన్ని అయితే వేరియబుల్స్ని అయితే ఇక్కడ చూడండి, దట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద వేరియబుల్స్. ఏ బి అనేది కూడా ఒక ఐడెంటిఫైర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏబి అనేది ఒక వేరియబుల్స్, అందుకోసమే ఏబి అనేది ఒక ఐడెంటిఫైర్స్. ఇక్కడైతే వేరియబుల్స్ పక్కన అయితే ఐడెంటిఫై ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ కింద అయితే ఇంటి పక్కన అయితే ఒక సమ్ అనేది, సమ్ ఇక్కడైతే ఫంక్ అని ఉంది. ఈ సమ్ అండ్ ఫంక్ కూడా ఒక ఫంక్షన్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కూడా ఉంది, అక్కడ ఆన్సర్లో అయితే ఐడెంటిఫైర్స్ రెఫర్స్ యూజర్ నేమ్, ఐడెంటిఫై ది వేరియబుల్స్, ఫంక్షన్స్ అని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడైతే సమ్, ఫంక్, ఏబి, వేరియబుల్స్ ఇవన్నీ కూడా అయితే ఐడెంటిఫైర్స్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకైతే ఈ ఐడెంటిఫైర్స్ గురించి ఎగ్జాంపుల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇకైతే నెక్స్ట్ కాన్సెప్ట్లో అయితే టాపిక్లో అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, సి బేసిక్లో అయితే ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ టాపిక్ ఆపరేటర్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్లో అయితే ఈ టాపిక్లో అయితే మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ఇంకా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, టెర్నరీ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇవన్నీ అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఆపరేటర్, ఆపరేటర్ అంటే ఏంటి? ఇక్కడైతే ఆన్సర్ ఏంటంటే ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ టెల్స్ టు ద కంపైలర్ టు పర్ఫార్మ్ అర్థమెటికల్ అండ్ లాజికల్ టాస్క్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆపరేటర్ అంటే ఒక సింబల్, అది కంపైలర్కి చెప్తుంది. మనం ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు అయితే దాంట్లో అయితే డెఫినెట్లీగా అర్థమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం డిజైన్ చేసిన చాలా ప్రోగ్రామ్స్లో అయితే ఇక ఆపరేటర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్గా అయితే తీసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 3. ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది ఒక వేరియబుల్, ఈక్వల్స్ టు అనేది ఒక ఆపరేటర్, 3 అనేది ఒక వాల్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆపరేటర్స్ యూజ్ అయ్యాయి. ఇలాంటివే చాలా ఆపరేటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా టాస్క్ని పర్ఫామ్ చేయని ఒక ఆపరేటర్ అయితే చెప్తుంది. ఫ్రెండ్స్, తర్వాత అయితే టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ టైప్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్. ఫ్రెండ్స్, అర్థమెటిక్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్, పర్సంటేజ్, అంటే మాడ్యులస్ కూడా అనొచ్చు. ఇవన్నీ అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫ్రెండ్స్, సెకండ్ టైప్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్, అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు, లెస్ దాన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా అయితే రిలేషనల్ ఆపరేటర్స్. ఫ్రెండ్స్, మనమైతే ప్రాక్టికల్గా అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంకా రిలేషన్ ఆపరేటర్స్, ఇంకా లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి అయితే మనం ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేద్దాం. ఫ్రెండ్స్, తర్వాత అయితే లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం ఇంక్రిమెంటేషన్ ఇంకా డిక్రిమెంట్ అంటే దాని మీనింగ్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డిక్రిమెంట్ అంటే ఇంక్రీజ్, డిక్రిమెంట్ అంటే డిక్రీజ్. ఫ్రెండ్స్, ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్. ఫ్రెండ్స్, దీంట్లో కూడా మరి 2 టైప్స్ ఉన్నాయి, ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఫ్రెండ్స్, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఏ, ప్రీ డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ ఏ, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏ ప్లస్ ప్లస్, పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏ మైనస్ మైనస్. ఫ్రెండ్స్, ఈ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ఇంకా పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం డిజైన్ చేద్దాం ఒక ప్రోగ్రామ్. ఈ టెర్నరీ ఆపరేటర్స్ అంటే క్వశ్చన్ మార్క్, ఈ తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్స్ టు, ఇవన్నీ ఇప్పుడైతే డిజైన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఆపరేటర్స్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవ్రీ ప్రోగ్రామ్లో అయితే మనం అయితే ఆపరేటర్స్ యూజ్ చేయాల్సింది. ఫ్రెండ్స్, నేనైతే చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా ప్రోగ్రామ్స్లో కూడా చూడొచ్చు మీరు, అన్నీ అయితే ఆపరేటర్స్ యూజ్ చేయగలం. ఎందుకంటే మ్యాథమెటికల్ ఇంకా లాజికల్ అయితే ఈ ఆపరేటర్సే
ఫ్రెండ్స్ ఈ ఆపరేటర్స్ యూస్ చేయకుండా అయితే మనమైతే ప్రోగ్రామ్ చేయలేం. ఎందుకంటే ప్రోగ్రామింగ్లో కోడ్ చేయాలంటే మనం మ్యాథ్స్లో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మ్యాథ్స్లో కన్వర్ట్ చేయాలి. మనం ఏమైనా యాప్ని డిజైన్ చేయాలన్నా, ఏ ప్రోగ్రామ్నైనా డిజైన్ చేయాలన్నా కానీ మనం అంతే మ్యాథ్స్లో అయితే కన్వర్ట్ చేసుకుని అయితే ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. ఫ్రెండ్స్ అంతకుముందు అయితే మనం అల్గోరిథం కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఎండింగ్లో అయితే చూపిస్తాను అల్గోరిథం ఎలా డిజైన్ చేయాలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ఇంకా అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్, ఈ టర్నరీ ఆపరేటర్స్, ఇంక్రిమెంటేషన్ ఇవన్నీ అయితే ఇప్పుడైతే ప్రోగ్రామ్ చేద్దాం. ఇంకైతే సి కోడింగ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఒక ఆపరేటర్స్ని యూజ్ చేసి చాలా అంటే ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేసి మనం చిన్న ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఇంట్ డేటా టైప్ యూజ్ చేద్దాం. ఇక్కడైతే మనం ఇంట్ డేటా టైప్ తీసుకున్నాం. ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే ఏ వేరియబుల్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. ఫ్రెండ్స్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్స్ టు, తర్వాత అయితే ఒక వాల్యూని అయితే స్టోర్ చేసాం ఏ వేరియబుల్లో 20 సెమీకోలన్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఏని అయితే ప్రింట్ చేద్దాం. ఏ అంటే ఇక్కడైతే వాల్యూ స్టోర్ చేసాం, ఏలో అయితే 20. ఈ 20ని అయితే మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మోడల్స్ డి అంటే ఇంటీజర్, ఒక ఇంటీజర్ వాల్యూ. తర్వాత అయితే డబల్ కోట్స్ పెడదాం, కామా ఏ డబుల్ ఓకే సెమీకోలన్. ఫ్రెండ్స్ ఇకైతే రన్ చేద్దాం. ప్రోగ్రామ్ అయితే రన్ చేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ చూసారు ఇక్కడైతే 20 అనేది డిస్ప్లే అయింది. ఎందుకంటే మనం అయితే ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఏ అనేది 20 కదా. ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం ఆపరేటర్స్ని యూజ్ చేద్దాం. ఇక్కడైతే మోడల్స్ డి కామా ఇక్కడైతే ప్లస్ ఏ అంటే ఫ్రెండ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ 1 వాల్యూ అయితే ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత అయితే మైనస్ ఏ అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే డి ఇన్వర్టెడ్ కామాస్ కామా మైనస్ ఏ. ఎప్పుడైతే రన్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ 20 21 20. ఫ్రెండ్స్ మనకైతే న్యూ లైన్లో రావాలంటే మనం ఒకటి యూస్ చేయాలి. స్లాష్ అనే ఒక స్లాష్ అయితే యూస్ చేద్దాం. ఎందుకంటే మనకు న్యూ లైన్ బై లైన్ వస్తుంది. ఇక్కడైతే లైన్ వచ్చింది 20 21 20 అని. అలా రాకూడదు, మనకు లైన్గా రావాలి అంటే లైన్ బై లైన్. ఇక్కడైతే స్లాష్ యూజ్ చేద్దాం. స్లాష్ ఇక్కడైతే రన్ చేద్దాం. చూసారు ఫ్రెండ్స్ 20 21 20. ఫ్రెండ్స్ మనమైతే 20 నార్మల్గా అయితే ఉంది, 21 ఇంక్రీజ్ అయింది, 20 డిక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం ఏనైతే ప్రింట్ చేసాం, నార్మల్గా ఏని ప్రింట్ చేసిన తర్వాత కామెంట్ రాసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏ ఈక్వల్స్ టు 20. ఇక్కడైతే ఏ ఆపరేటర్స్ అంటే ఏం యూజ్ చేయలేదు, అందుకోసమే ఏనే ప్రింట్ అయింది. ఫస్ట్ అయితే 20నే ప్రింట్ అయింది. ఇదైతే కామన్ ఫ్రెండ్స్, ఏ ఈక్వల్స్ టు 20 కదా, అందుకోసమే ప్రింట్ అయింది, ప్రింట్ ఏ. ఫ్రెండ్స్ తర్వాత అయితే ప్లస్ ఏ అంటే ఒకటే ఇంక్రీజ్ అయింది, ఒక నంబర్ ఇంక్రీజ్ అయింది అంటే 21 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే కామెంట్ రాద్దాం. ఇక్కడైతే ప్రింట్ ఇంక్రీజ్, ఇక్కడైతే 10 ఇక్కడైతే 11. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే 20 21 ఫ్రెండ్స్ ఇక్కడైతే 1 ఇంక్రీజ్ అయింది, అందుకోసమే 21. తర్వాత అయితే మరీ డిక్రీజ్ అయింది, మరీ అయితే నార్మల్కి వచ్చేసింది, అంటే నార్మల్ అంటే కామన్ 20కి వచ్చేసింది. ఇక్కడైతే డిక్రీజ్ 1 20. ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం. ఇక్కడైతే 20 21 20 చూసారా, నార్మల్ ఇంక్రీజ్ డిక్రీజ్. తర్వాత అయితే ఇంకో ఆపరేటర్స్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అయితే ఇప్పుడైతే యూజ్ చేద్దాం. ఇక్కడైతే దీన్ని అయితే ఎరేస్ చేద్దాం, క్రియేట్ చేద్దాం. ఇక్కడైతే ప్రింట్ ఎఫ్. ఫ్రెండ్స్ మనమైతే చాలాసార్లు రాయాలి ఫ్రెండ్స్ ప్రింట్ ఎఫ్, ఎందుకంటే మనకు అవుట్పుట్ రావాలి కదా, అందుకోసమే చాలాసార్లు అయితే యూజ్ చేయాలి ప్రింట్ ఎఫ్. ఇక్కడైతే ఏ++, అక్కడైతే మనం ++ఏ యూజ్ చేస్తాం. ఇక్కడైతే ఏ++, ఇక్కడైతే ఏ మైనస్ చూద్దాం. ఇక్కడైతే మాడ్యులస్ డి స్లాష్ ఎన్ ఏ మైనస్, ఇక్కడైతే బ్రాకెట్ క్లోజ్. ఫ్రెండ్స్ ఇక్కడ రన్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే 20 21 డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ప్లస్ అంటే ఇక్కడైతే ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్, మైనస్ అయితే 20 నార్మల్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడైతే 20 21 20 20 21. ఫ్రెండ్స్ మనమైతే కామెంట్ రాయాలనుకున్నా కానీ నేను రాయొచ్చు ఫ్రెండ్స్, అక్కడైతే సైడ్లో అయితే రాయొచ్చు మనం కామెంట్. ఇక్కడైతే నేను రాశాను ఫ్రెండ్స్, ఇక్కడైతే స్లాషెస్తో ఇక్కడైతే ఏ ఈక్వల్స్ 20. మీరైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్ కూడా రాయొచ్చు పక్కనైతే ఫ్రెండ్స్. తర్వాత అయితే మనం ఇక్కడైతే న్యూ లైన్లో రాద్దాం. ఇక్కడైతే టర్నరీ ఆపరేటర్ అయితే రాద్దాం. ఇక్కడైతే దీన్ని న్యూ లైన్ ఎరేస్ చేసేద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెర్నరీ ఆపరేటర్స్ అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ చూసారా డిక్రీజ్ అయింది. ఇక్కడైతే టెర్నరీ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం. ఏ ప్లస్ ఈక్వల్స్ 10 సెమీకోలన్. ఇక్కడైతే దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడైతే మాడ్యులైజ్ డి డబుల్ కోట్స్ డబుల్ కోట్స్ కామా ఏ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెర్నరీ ఆపరేటర్స్ అంటే అదే యూజ్ చేద్దాం. ఇక్కడైతే 20 నార్మల్గా అయితే ఇచ్చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే లెస్ దెన్ తీసేసి ప్లస్ అయితే పెడితే మనకైతే 10% అయితే ఇంక్రీజ్ అవుతుంది. 20లో నుంచి 10% ఇంక్రీజ్ అవుతుంది. అలా అయితే ఇంక్రీజ్ అయితే 30 వస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే చూసారా ఫ్రెండ్స్ 30 వచ్చింది. హోప్ మీకైతే ఆపరేటర్స్ గురించి తెలిసింది అనుకుంటాను. ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ కాన్సెప్ట్లో వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం వేరియబుల్ గురించి అయితే తెలుసుకుందాం. వేరియబుల్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దాని టైప్స్, వేరియబుల్ ఎలా క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను వేరియబుల్కి అయితే. ఫ్రెండ్స్ ఇక్కడైతే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ అ వేరియబుల్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఆన్సర్ ఏంటంటే వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ మెమొరీ లొకేషన్ వేర్ వి స్టోర్ ది డేటా. ఫ్రెండ్స్ దీనికి మీనింగ్ ఏంటంటే వేరియబుల్ అనే ఒక మెమొరీ, అంటే వేరియబుల్ అంటే ఒక కంప్యూటర్ మెమొరీ. మనమైతే ఇక్కడ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడైతే ఎగ్జాంపుల్గా అయితే ఇంట్ అనేది ఒక డేటా టైప్. తర్వాత అయితే ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్. ఏ అనే ఒక మెమొరీ వేరియబుల్ అయితే ఈక్వల్స్ టు అసైన్మెంట్ ఆపరేటర్ 5. ఇక్కడైతే ఏ అనే వేరియబుల్ అయితే నేను 5 అనే నంబర్ వాల్యూని అయితే స్టోర్ చేసాను. అంటే ఇక్కడైతే నేను ఒక డేటాని స్టోర్ చేస్తున్నాను ఒక వేరియబుల్. ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసిన కంప్యూటర్ సిస్టమ్ మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుట్ తీసిన తర్వాత అయితే ప్రాసెస్ చేయదు, ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసిన మెమొరీనే మనకు ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఫ్రెండ్స్ మనకైతే వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకైతే డేటా టైప్స్ తీసుకున్న తర్వాత అయితే మనకైతే వేరియబుల్స్ కావాలి. ఎందుకంటే మనం ఇచ్చే డేటాని అయితే స్టోర్ చేసుకోవడానికి అయితే మనకైతే తప్పనిసరిగా అయితే వేరియబుల్స్ అయితే ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇక్కడైతే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇంట్ ఈక్వల్స్ టు 5 ప్రింట్. ఫ్రెండ్స్ ఏ అనేది ఒక వేరియబుల్లో 5 అనే ఒక వాల్యూని స్టోర్ చేసాము. ఆ ఫ్రెండ్స్ మనకైతే 5ని ప్రింట్ చేయాలనుకుంటే ఒకడైతే మాడ్యులస్ డి అని ఎక్కడైతే ప్రింట్ చేయండి. అండ్ ఏ పెట్టి డబల్ కోట్స్ పెట్టి సెమీకోలన్ ఇస్తే అది ఏ అనే ఒక వేరియబుల్ 5ని అయితే ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్ తర్వాత అయితే హౌ టు డిస్ప్లే అ నేమ్ ఇన్ కంప్యూటర్ స్క్రీన్. ఫ్రెండ్స్ మనమైతే స్ట్రింగ్స్ గురించి అయితే ఇంకా తెలుసుకోలేదు. ఇంకా అయితే కొన్ని కాన్సెప్ట్స్ తర్వాత అయితే మనం స్ట్రింగ్స్ గురించి, అరేస్ గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత అయితే ఇక్కడైతే ఒక నేమ్ని ఎలా ప్రింట్ చేయాలంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఇర్ఫాన్. తర్వాత అయితే స్ట్రింగ్ యూస్ చేసి అయితే ప్రింట్ చేయొచ్చు ఆ నేమ్ని. అదైతే కాన్సెప్ట్స్ తర్వాత అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ తర్వాత అయితే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఫ్రెండ్స్ నేనైతే వేరియబుల్స్ గురించి అయితే చెప్పాను. తర్వాత అయితే ఇప్పుడైతే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే లోకల్ వేరియబుల్, సెకండ్ అయితే గ్లోబల్ వేరియబుల్, థర్డ్ అయితే స్టాటిక్ వేరియబుల్. ఈ 3 వేరియబుల్స్ కూడా యూస్ చేసి అయితే మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లో వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పటికైతే బేసిక్ ఫుల్ కోర్స్లో అయితే బేసిక్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఫ్రెండ్స్ ఇంకా అయితే మీరైతే పార్ట్ 1 వీడియో చూడలేకపోతే అయితే నేనైతే లింక్లో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ దాంట్లో అయితే ఎవరు డెవలప్ చేశారు అంతా అయితే నేనైతే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. తర్వాత అయితే సింటాక్స్, అంటే ఎవ్రీ టాపిక్కి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది, దాని గురించి అయితే చెప్పాను. తర్వాత అయితే ఇన్స్టాలింగ్ సి కంపైలర్ ఫర్ ఆండ్రాయిడ్. ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే నేనైతే ఆండ్రాయిడ్లోనే చేస్తుంది, విండోస్లో అయితే చేయట్లేదు. అంతైతే ఆండ్రాయిడ్ బెస్ట్ కంపైలర్లో అయితే చేస్తున్నాను. కీవర్డ్స్, డేటా టైప్, వేరియబుల్స్, ఐడెంటిఫైర్స్, ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఐ హోప్ మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్ ఇక అయితే మనం నెక్స్ట్ టాపిక్లో అయితే వెళ్దాం, కండిషనల్ స్టేట్మెంట్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కండిషనల్ స్టేట్మెంట్ నుంచి అంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ అయితే ఇఫ్ స్టేట్మెంట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. దాని గురించి అయితే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేద్దాం. తర్వాత అయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటే యూజ్ చేసి మనం అయితే ప్రోగ్రామ్స్ చేద్దాం. ఇక్కడ కూడా ఇఫ్ ఎల్స్ కూడా దాంతో కూడా ఒక ట్రయాంగిల్, అంటే 3 ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్లో అయితే నేనైతే ఒక స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక చిన్న క్యాలిక్యులేటర్ని అయితే ఈ రోజు అయితే క్రియేట్ చేయబోతున్నాను. అది కూడా వీడియో ఎండింగ్లో మీరైతే చూడొచ్చు. అంటే అది స్విచ్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్గా అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని సింటాక్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే వాట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆన్సర్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్స్ టు టెక్స్ట్ ఎ కండిషన్. ఫ్రెండ్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ అయితే మనం యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా మనం ఒక కండిషన్ అయితే టెస్ట్ చేయడానికి. ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే నేను కంపైలర్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ తర్వాత అయితే సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ అని పెట్టి తర్వాత బ్రాకెట్స్లో కండిషన్ రాయాలి. తర్వాత అయితే ఓపెన్ చేయాలి, బ్రాసెస్ క్లోజ్ చేయాలి. మిడిల్లో అయితే మనం స్టేట్మెంట్ రాసి సెమికాలన్ ఎండ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇఫ్ అనేది ఇఫ్ పక్కన కండిషన్ పక్కన సెమికాలన్ పెట్టకూడదు, ఎందుకంటే ఇంకా అవ్వలేదు
ఐ మీన్ ఇంకా కండిషన్ అయితే పూర్తి కాలేదు ఫ్రెండ్స్. దీని సింటాక్స్ అయితే సింపుల్ ఫ్రెండ్స్. కండిషన్ రాయాలి, తర్వాత అయితే స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేయాలి. ఒకవేళ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అయితే ఇక్కడైతే నార్మల్గా అయితే ఆన్సర్ వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది ఆన్సర్, లేకపోతే ఎర్రర్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే రైట్ ఎ ప్రోగ్రామ్ టు షో ద ఇఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ట్రయాంగిల్స్ది ఒక ప్రోగ్రామ్ అయితే సింపుల్గా అయితే డిజైన్ చేద్దాం యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడైతే మనమైతే సి కంపైలర్లో వచ్చేసాం. ఇక్కడైతే అంత మెయిన్ ఫంక్షన్ హెడర్ ఫైల్ రాసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఒక కామెంట్ రాద్దాం. ఇక్కడైతే ఆ ప్రోగ్రామ్ టు చెక్ triangle is valid or not. ఇక్కడైతే ప్రోగ్రామ్ టు చెక్ a triangle is valid or not ఫ్రెండ్స్. ఇక్కడైతే కామెంట్ అయితే రాసేసాము. తర్వాత అయితే మనమైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఇంటి డేటా టైప్ యూస్ చేసి తర్వాత అయితే A1 A2 A3 ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే A1 A2 A3 అయితే మనమైతే వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత సెమీకోలన్ పెట్టాం. మనమైతే ఫస్ట్ అయితే యూజర్కి అయితే ఒక అవుట్పుట్ ఇద్దాం, అంటే ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయని ఒక అవుట్పుట్ అయితే డిస్ప్లే చేద్దాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ డబుల్ కోట్స్ బ్రాకెట్ సెమీకోలన్ ఫ్రెండ్స్. తర్వాత అయితే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, అంటే ఒక నెంబర్ని అయితే రిసీవ్ చేసుకుని తర్వాత అయితే ఆ నెంబర్ని అయితే మనం A1 అనే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేద్దాం, అంటే A1 సెమీకోలన్ ఫ్రెండ్స్. తర్వాత అయితే సెకండ్ అవుట్పుట్ ఇద్దాం. సెకండ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయని, ఎందుకంటే త్రీ నెంబర్స్ ఈక్వల్స్ టు 180, అంటే 3 నెంబర్స్ కూడా 180కి మ్యాచ్ అయితే ట్రయాంగిల్ అనేది వ్యాలిడ్ వస్తుంది, లేకపోతే ఎల్స్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడైతే స్కాన్ ఎఫ్ సెకండ్ నెంబర్ కూడా తీసుకున్న తర్వాత అయితే దాన్ని కూడా A2లో వేరియబుల్ అయితే స్టోర్ చేద్దాం సెమీకోలన్ ఫ్రెండ్స్. తర్వాత అయితే థర్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయని ఒక అవుట్పుట్ని అయితే డిస్ప్లే చేద్దాం. ఎంటర్ థర్డ్ నెంబర్ థర్డ్ యాంగిల్ సెమీకోలన్ ఫ్రెండ్స్. థర్డ్ నెంబర్ని కూడా అయితే మనం A3లో అయితే స్టోర్ చేద్దాం. A3 అనే వేరియబుల్లో అయితే స్టోర్ చేద్దాం. మోడల్ హెచ్డి డబల్ కోట్స్ కామా A3 సెమీకోలన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇఫ్ కండిషన్ సింటాక్స్ అయితే రాద్దాం. ఇక్కడైతే బ్రాకెట్స్, ఇక్కడైతే నేను ఇఫ్ కండిషన్కి సింటాక్స్ అయితే రాసేస్తాను ఫాస్ట్గా. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రాసేసాను. తర్వాత అయితే కంపైల్ చేయండి. ఇక్కడ రన్ చేద్దాం. ఫస్ట్ యాంగిల్, ఇక్కడైతే ఫస్ట్ యాంగిల్ అడుగుతుంది. మనమైతే ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడైతే 90 ఎంటర్ చేద్దాం. తర్వాత కూడా సెకండ్ నెంబర్ కూడా ఎంటర్ చేద్దాం 70. థర్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేద్దాం 20. ట్రయాంగిల్ ఇస్ వ్యాలిడ్, ఎందుకంటే 9 + 7 + 2 = 18 ఫ్రెండ్స్. తర్వాత అయితే మనం రాంగ్ ఇన్పుట్ అయితే ఇద్దాం, అంటే రాంగ్ నెంబర్స్ ఇద్దాం. ట్రయాంగిల్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఇక్కడైతే 9 18 అవుతుంది. 2 + 2 అయితే 200 అవుతుంది. ఇక్కడైతే ఈ ట్రయాంగిల్ అనేది వ్యాలిడ్ కాదు, అంటే ట్రయాంగిల్ అనేది క్రియేట్ అవ్వదు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇలాంటిది అయితే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడైతే డిజైన్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో అయితే మనం వెళ్దాం. ఇప్పుడైతే ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేద్దాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మనం అయితే యూజర్స్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేసుకొని ఆ నెంబర్ పాజిటివ్గా ఆర్ నెగిటివ్గా అనేది చెక్ చేసి వాళ్ళకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే ఇంటి డేటా టైప్తో అయితే ఒక చిన్న ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాను ఇఫ్ కండిషన్తో. ఇక్కడైతే ఇక్కడైతే మనం వేరియబుల్ తీసుకుందాం, A అనే ఒక వేరియబుల్ తీసుకుందాం సెమీకోలన్. తర్వాత అయితే ఒక అవుట్పుట్ అయితే డిస్ప్లే చేద్దాం యూజర్కి. ఒక నెంబర్ని ఎంటర్ చేయని, printf ఎంటర్ ఎనీ నెంబర్, ఎంటర్ ఎ నెంబర్, ఎనీ నెంబర్. ఇక్కడైతే డబుల్ కోట్స్ పెడదాం సెమీకోలన్ ఫ్రెండ్స్. ఒక నెంబర్ అయితే ఇన్పుట్ తీసుకున్న తర్వాత అయితే ఆ నెంబర్ని అయితే ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేద్దాం, అంటే ఒక నెంబర్ 1 ఒక నెంబర్ అయితే ఇన్పుట్ తీసుకొని ఆ 1 అనేది Aలో అయితే స్టోర్ చేద్దాం. ఇక్కడైతే మోడల్ హెచ్డి అండ్ A ఇచ్చిన నెంబర్ని అయితే ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేసేసాం. ఇక్కడైతే ఇఫ్ సింటాక్స్ రాద్దాం. ఇక్కడైతే కర్లీ బ్రాసెస్ ఓపెన్ క్లోజ్ ఇఫ్. ఇక్కడైతే నేను రాసిస్తాను కోడ్ అయితే ఇఫ్ కండిషన్ సింటాక్స్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఇఫ్ సింటాక్స్ అయితే రాసేసాం. ఇప్పుడైతే కండిషన్ రాద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కండిషన్ రాస్తాం ఇఫ్
ఇక్కడైతే బ్రాకెట్స్లో అయితే ఫ్రెండ్స్ ఒక నంబర్ అంటే ఏ అనేది మనం ఎంటర్ చేసిన నంబర్ అయితే జీరోకి కింద ఉంటే దాన్ని నెగిటివ్ అంటారు. ఇక్కడైతే ఏ జీరో గ్రేటర్ దాన్ ఏ అంటే జీరోయే ఎక్కువ నంబర్కైనా అంటే నంబర్ ఇస్ నెగిటివ్. ఇక్కడైతే ఒక మెసేజ్ని అయితే చేద్దాం, నంబర్ ఈజ్ నెగిటివ్. ఎందుకంటే నంబర్ నుంచి పెద్దది, జీరో అనేది పెద్దది అంటే లెస్ దెన్ కదా, నంబర్ అయితే చిన్నది, జీరో పెద్దది, అందుకోసమే నెగిటివ్. ఫ్రెండ్స్ తర్వాత అయితే నంబర్ పెద్దది, జీరో చిన్నది అంటే పాజిటివ్. జీరో నుంచి నంబర్ ఏ, ఇక్కడైతే నంబర్ ఈజ్ పాజిటివ్. ఫ్రెండ్స్ ఇంకో లాజిక్ ఏంటంటే జీరో కింద ఉంటే నెగిటివ్, జీరో పైన ఉంటే పాజిటివ్. ఒకవేళ జీరోలో ఉంటే ఆ నెంబర్ జీరో అనే మెసేజ్ రావాలి. ఇక్కడైతే ఈక్వల్స్ జీరో. ఒకవేళ నంబర్ అయితే జీరో ఈక్వల్స్ టు జీరో అంటే ద నంబర్ ఇస్ జీరో రావాలి. ఇక్కడైతే నంబర్ ఇస్ జీరో. జీరో కింద అయితే నెగిటివ్ రావాలి, జీరో పైన అయితే పాజిటివ్ రావాలి, జీరోకి ఈక్వల్గా అయితే జీరో రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రన్ చేద్దాం. తర్వాత అయితే అడుగుతుంది నంబర్ని ఎంటర్ చేయమని. ఆ నంబర్ని అయితే 6 అనే నంబర్ని అయితే ఎంటర్ చేసాం. పాజిటివ్ వచ్చింది ఎందుకంటే జీరో పైన ఉంది, గ్రేటర్ దాన్ జీరో. ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం -6 ఎంటర్ చేద్దాం. -6 నెగిటివ్, ఎందుకంటే ఇక్కడైతే -6 మైనస్ అనేది ఒక నెగిటివ్ నెంబర్, మైనస్ అనేది ఒక. ఫ్రెండ్స్ తర్వాత అయితే +6 ఎంటర్ చేద్దాం, పాజిటివ్. ఫ్రెండ్స్ దీనికైతే మనం కామెంట్ కూడా రాయొచ్చు, ఏం లేదు ఫ్రెండ్స్ ఇదైతే ఈజీ ప్రోగ్రామ్, జస్ట్ మనకైతే అర్థం చేసుకుంటే చాలు. కాసేపులో అయితే రాయొచ్చు, అంటే ఇఫ్ కండిషన్తో రాసాం. ఫస్ట్ అయితే మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకున్నాం, ఇంటీజర్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడైతే ఇంటి డేటా టైప్ యూస్ చేసాం కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇంటీజర్ వాల్యూ యూస్ చేసి యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకున్నాం. ఒక నెంబర్ని అయితే ఒక వాల్యూ ఏ వేరియబుల్తో ఫ్రెండ్స్ మనం తీసుకున్న నంబర్, ఇన్పుట్ తీసుకున్న నంబర్ని అయితే ఏ వేరియబుల్లో స్టోర్ చేసాం. తర్వాత అయితే అక్కడ కండిషన్స్ రాసాం, అంటే ఏకి నంబర్కి జీరో చిన్నదైతే అంటే జీరోకి వెనక ఉంటే నెగిటివ్ నెంబర్స్ రావాలి, జీరోకి పైన ఉంటే పాజిటివ్ నెంబర్స్ రావాలి. ఒకవేళ జీరోకి ఈక్వల్ ఉంటే ఆ నెంబర్ అయితే జీరో అని రావాలి. ఇక్కడైతే స్టోర్, ఇక్కడైతే నేను కామెంట్ రాస్తున్నాను ఎందుకంటే మీకు బాగా నోట్ చేసుకోవడానికి ఉంటుంది. స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ని అయితే మనం డిస్ప్లే చేయాలి ఒక ఇంటీజర్ ఏ వేరియబుల్ యూస్ చేసి. ఇఫ్ కండిషన్ 3 times, ఒకసారి నెగిటివ్, ఒకసారి పాజిటివ్, ఒకసారి అయితే ఈక్వల్. ఇక్కడైతే నంబర్ ఈజ్. ఈ ప్యాటర్న్ యూస్ చేసి ఇంకో ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేయొచ్చు. అంటే ఇక్కడైతే వేరియబుల్స్ ఇంకా మెసేజెస్ అంటే ప్రింట్ఎఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ అయితే చేంజ్ చేసేస్తే ఇంకో ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయొచ్చు. అదైతే మనమైతే ఇప్పుడైతే డిజైన్ చేద్దాం. అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. అంటే మనకు ఇన్పుట్ నుంచి అంటే యూజర్ నుంచి 2 నెంబర్ని అయితే ఇన్పుట్ తీసుకోవాలి, ఆ నెంబర్లో ఏది పెద్దది అనేది వాళ్ళకైతే అవుట్పుట్ ఇవ్వాలి. ఇక్కడైతే మెసేజ్ని నెగిటివ్ రావాలి, ఇక్కడైతే 0 గ్రేటర్ దాన్ 1 అయితే పాజిటివ్ రావాలి, 0 లెస్ దాన్ 1 ఇక్కడైతే ఈక్వల్స్ టు మెసేజ్ పాజిటివ్. ఫ్రెండ్స్ ఇదైతే మీరైతే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి అల్గోరిథం లాగా. అంటే నేనైతే స్టార్టింగ్ ఎండింగ్ అనే స్టెప్స్ అయితే రాయలేదు, జస్ట్ సింపుల్ అయితే రాశాను కామెంటింగ్. తర్వాత అయితే అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. కండిషన్ రాసి అయితే 3 times 3 numbers 1 ఫ్రెండ్స్ ఇక్కడైతే మన కామెంట్ అయితే అయిపోయింది, మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో అయితే డిజైన్ చేద్దాం. ఇంకైతే నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే వెళ్దాం. ఇక్కడైతే నోట్ చేసుకోండి ఇవంతా. ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇక్కడైతే గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కంపైలర్లో వచ్చాం. ఇక్కడైతే మనం కామెంట్ రాద్దాం, ఆ ప్రోగ్రామ్ టు చెక్ విచ్ నెంబర్ ఇస్ గ్రేటర్, టు చెక్ విచ్ నెంబర్ ఇస్ గ్రేటర్. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఏ నెంబర్ గ్రేటర్ అనేది చెప్తుంది, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ద్వారా.
ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ఇక్కడైతే ఎండింగ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడైతే ఇంటి డేటా టైప్ యూస్ చేద్దాం. ఇక్కడైతే ఎఫ్ఎస్ అనే 2 వేరియబుల్స్ అయితే తీసుకుందాం. ఎఫ్ అంటే ఫస్ట్ నెంబర్, ఎస్ అంటే సెకండ్ నెంబర్. ఇకైతే సెమీకోలన్. ఫ్రెండ్స్, తర్వాత అయితే యూజర్కి ఒక అవుట్పుట్ అయితే డిస్ప్లే చేద్దాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్. అయితే ప్రింట్ ఎఫ్ డబుల్ కోట్స్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఇక్కడైతే ఫ్రెండ్స్, తర్వాత అయితే దీన్ని ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అయితే ఆ ఫస్ట్ నెంబర్ని మనం ఎఫ్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేద్దాం. స్కాన్ ఎఫ్. ఇక్కడైతే మాడ్యులస్ డి డబుల్ కోట్స్ కామా అండ్ ఎఫ్. మన ఫస్ట్ నెంబర్ని అయితే ఎఫ్ అనే వేరియబుల్ స్టోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నెంబర్ని ఇన్పుట్ తీసుకున్న తర్వాత అయితే ఇంకో మెసేజ్ని అయితే అవుట్పుట్ డిస్ప్లే చేద్దాం. ఎంటర్ సెకండ్ నెంబర్ డబుల్ కోట్స్ పారెంథసిస్ సెమీకోలన్. ఫ్రెండ్స్, మనం సెకండ్ నెంబర్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత అయితే ఆ సెకండ్ నెంబర్ని కూడా ఎస్ అనే వేరియబుల్లో అయితే స్టోర్ చేద్దాం. డబుల్ కోట్స్ మాడ్యులస్ డి కామా అండ్ ఎస్. ఇక్కడైతే తర్వాత అయితే మనం ఇఫ్ కండిషన్ అయితే యూస్ చేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇఫ్ సింటాక్స్ అయితే రాసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అయితే మనకైతే ఇక్కడ కామెంట్ అయితే ఇంపార్టెంట్. కామెంట్ రాయాలి, ఎందుకంటే మనం రాస్తున్న ప్రోగ్రామ్ ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత అయితే ఫ్రెండ్స్, ఇకైతే కండిషన్ అయితే రాద్దాం. కండిషన్ ఏంటంటే ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఎస్. కనుక మనం ఇచ్చిన ఇన్పుట్కి అయితే ఇక్కడైతే సెట్ అయితే మనకైతే ఒక అవుట్పుట్ అయితే డిస్ప్లే చేయాలి. సెకండ్ నెంబర్ ఇస్ గ్రేటర్. ఈ కండిషన్ ఎలా పనిచేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ద్వారా అయితే పనిచేస్తుంది. యూజర్స్ ఇన్పుట్ ఇచ్చిన ద్వారా అయితే పనిచేస్తుంది. తర్వాత అయితే సెకండ్ కండిషన్ రాద్దాం. ఇక్కడైతే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ రాద్దాం. ఫ్రెండ్స్, ఈ కండిషన్ అయితే ఎగ్జిక్యూట్ అయితే మనం ఒక మెసేజ్ అయితే ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ నెంబర్ ఇస్ గ్రేటర్. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్, తర్వాత అయితే పైన ఉన్న 2 స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ కాకపోతే ఇక్కడైతే బోత్ ఆర్ ఈక్వల్ రావాలి. ఎఫ్ ఈక్వల్స్ టు ఎస్. ఫ్రెండ్స్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఫస్ట్ నెంబర్ 8, సెకండ్ నెంబర్ 8. ఫ్రెండ్స్, 8 అనేది 2 కూడా ఈక్వల్, అందుకోసమే బోత్ ఆర్ ఈక్వల్ రావాలి. ఒకవేళ ఫస్ట్ నెంబర్ 8, సెకండ్ నెంబర్ 6 వస్తే ఫస్ట్ నెంబర్ అయితే గ్రేటర్ రావాలా. నెంబర్ 20 రావాలా. సెకండ్ నెంబర్ 10 వస్తే ఫస్ట్ నెంబర్ ఇస్ గ్రేటర్ అని రావాలా. ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే 3 స్టేట్మెంట్స్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ అయితే డెఫినెట్లీగా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ని అయితే నోట్ చేసుకొని, ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి. మీ బెస్ట్ కంపైలర్స్లో ఆర్ విండోస్ కంపైలర్స్లో, అంటే విండోస్లో అయితే దేవ్ C++ అయితే బెస్ట్ కంపైలర్ ఫ్రెండ్స్. దాంట్లో కూడా మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కామెంట్ రాస్తాను. ఫస్ట్ అయితే టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్స్. ఫస్ట్ అయితే మనం యూజర్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. 2 నెంబర్స్, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, సెకండ్ నెంబర్ తీసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడైతే కామెంట్లో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కామెంట్ రాస్తాను, నోట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అని దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్, ఇక్కడైతే 2 నెంబర్స్. తర్వాత అయితే ఇఫ్ కండిషన్ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ కండిషన్ యూస్ చేయాలి. ఈ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం రన్ చేద్దాం, ఏదైనా ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడైతే రన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడైతే ఫ్రెండ్స్, మనమైతే స్టేట్మెంట్స్లో సెమీకాలన్ అయితే మిస్ చేయకూడదు. నేను సెమీకాలన్ బదులుగా వేరే సింబల్ అయితే పెట్టాను. ఇక్కడైతే రన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. నేనైతే 8 అనే నెంబర్ ఎంటర్ చేశాను, 7 ఎంటర్ చేశాను. ఫ్రెండ్స్, చూసారా, ఇక్కడైతే 8 అనే నెంబర్ అయితే గ్రేటర్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత అయితే ఇంకో నెంబర్ని అయితే ఇన్పుట్ చేద్దాం. ఇక్కడైతే 20 ఎంటర్ చేద్దాం. ఇక్కడైతే 100 ఎంటర్ చేద్దాం. ఇక్కడైతే సెకండ్ నెంబర్ గ్రేటర్ అని చూపిస్తుంది, అంటే 100 గ్రేటర్. ఫ్రెండ్స్, తర్వాత అయితే మనమైతే వేరే కాన్సెప్ట్లో అయితే వెళ్దాం ఇంకా నెక్స్ట్ టాపిక్లో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని సింటాక్స్, స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి. ఫ్రెండ్స్, మనకైతే పేరులోనే ఉంది స్విచ్ స్టేట్మెంట్ అంటే ఆన్ అండ్ ఆఫ్, అంటే వేరియబుల్స్ని పాస్ చేసుకొని వెళ్ళడం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ స్విచ్ విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే స్విచ్ అంటే ఏంటి, స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎగ్జాంపుల్స్తో పాటు ఈరోజు అయితే నేను డిస్కస్ చేద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆన్సర్ ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్స్ టు సెలెక్ట్ ఎనీ కేస్ వన్ ఆఫ్ మల్టిపుల్ కేసెస్. ఫ్రెండ్స్ అంటే మనకైతే చాలా కేసెస్ ఉంటాయి, మనకి ఇష్టం వచ్చిన కేసెస్ అయితే పెట్టుకుందాం, దాంట్లో అయితే ఒక్కటే కరెక్ట్ అవుతుంది, ఆ ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ అంటే ఆ ఒక్కటి కూడా కరెక్ట్ కాకపోతే డిఫాల్ట్ కేస్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్తో పాటు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన దగ్గర అయితే ఒక వేరియబుల్ ఉంది, అంటే ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, మనకైతే ఒక ఆన్సర్ అయితే ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడైతే 2 4 8 అని ఉంది. ఇక్కడైతే ఫస్ట్ కేసులో అయితే మనమైతే కేస్ 1లో అయితే 6 ఉంది, కేస్ 2లో అయితే 8 ఉంది, కేస్ 3లో అయితే 9 ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే దీంట్లో ఈ 3లో ఒకటే రైట్, అంటే 2 4 8 వస్తుంది. ఈ 2లో ఇక్కడైతే ఈ 3లో అయితే 1 రైట్ కదా, అక్కడ మనం రన్ చేసినప్పుడు ఆ 1 కేసు అయితే మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ 3 కేసెస్ కూడా రాంగ్ అయితే, ఒకటి 6 ఒకటి 7 ఒకటి 9 అయితే తర్వాత అయితే డిఫాల్ట్ కేస్ అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్, ఈ థర్డ్ కేస్ అయితే మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే స్విచ్ స్టేట్మెంట్కి అయితే మీనింగ్. ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం స్విచ్ స్టేట్మెంట్కి సింటాక్స్ అయితే చూద్దాం. ఇక్కడైతే స్విచ్ బ్రాకెట్స్ వేరియబుల్ ఉంది. ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ అయితే డేటా టైప్స్ యూస్ చేసి మనమైతే ఒక వేరియబుల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ అయితే స్విచ్ స్టేట్మెంట్లో అయితే మనం ఇంక్లూడ్ చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. మిడిల్లో అయితే మనం ప్రోగ్రామ్స్ అంటే కేసెస్ రాయాలి, కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఇలాంటివి అయితే కేసెస్ రావాలి. ఫ్రెండ్స్ మనమైతే ఎవరి కేసెస్కి అయితే మనం తప్పకుండా ఒక స్టేట్మెంట్ అయితే రాయాలి. ఇక్కడైతే కేస్ 1 స్టేట్మెంట్, తర్వాత అయితే బ్రేక్, తర్వాత అయితే కేస్ 2 స్టేట్మెంట్, ఇక్కడైతే బ్రేక్, కేస్ 3 స్టేట్మెంట్ బ్రేక్. ఫ్రెండ్స్ ఈ 3 కూడా ఎగ్జిక్యూట్ కాకపోతే డిఫాల్ట్ కేస్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ 3లో కూడా ఆన్సర్ లేకపోతే డిఫాల్ట్ కేస్ అనేది వర్క్ అవుతుంది. డిఫాల్ట్ కేసులో మనం అయితే ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఏం రాసినా కానీ ఈ 3 ఎగ్జిక్యూట్ కాకపోతే డిఫాల్ట్ కేస్ అనేది వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకైతే అర్థం కాకపోతే ఇప్పుడైతే మనం లైవ్లో అయితే ఒక క్యాలిక్యులేటర్, ఒక ఎగ్జాంపుల్ స్విచ్ స్టేట్మెంట్ యూస్ చేసి మనమైతే ఇప్పుడు క్యాలిక్యులేటర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఆ క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే మన దగ్గర నుంచి 2 నెంబర్స్ అయితే ఇన్పుట్ చేసుకుంటుంది. ఫస్ట్ అయితే ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసి సెకండ్ నెంబర్ ఎంటర్ చేయని 2 నెంబర్స్ అయితే ఇన్పుట్ చేసుకుంటుంది మన దగ్గర నుంచి. ఫ్రెండ్స్ 2 నెంబర్స్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకో స్టేట్మెంట్ అయితే డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ మీద. అంటే ప్లస్ ఫర్ అడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి అయితే 4 ఆపరేటర్స్ అయితే పర్ఫామ్ చేస్తాను. మీరైతే ఏదైనా ఒక టాస్క్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ టాస్క్ అయితే నేనైతే ఆపరేటర్స్ రూపంలో పర్ఫామ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇకైతే మనం క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే కామెంట్ రాసుకోవచ్చు, సింపుల్ ప్రోగ్రామ్ టు క్రియేట్ క్యాలిక్యులేటర్ యూజింగ్ స్విచ్ స్టేట్మెంట్. మనం ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేద్దాము, అది స్విచ్ స్టేట్మెంట్ యూస్ చేసి. ప్రోగ్రామ్ లో అయితే మనం ఇంటి డేటా టైప్ ని యూస్ చేయలేం, ఎందుకంటే ఈ రోజు అయితే మనం వచ్చే రిజల్ట్ అయితే డెసిమల్ పాయింట్ లోనే రిజల్ట్ రావాలి, అందుకోసమే మనం ఫ్లోట్ అనే డేటా టైప్ ని అయితే యూస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్లోట్ అని యూస్ చేద్దాం, ఫ్లోట్ డేటా టైప్. ఇక్కడైతే FLOAT ఫ్లోట్. తర్వాత అయితే X అని Y అనే ఒక 2 వేరియబుల్స్ అయితే తీసుకుందాం. తర్వాత అయితే క్యార్ అనే ఒక డేటా టైప్ని కూడా యూస్ చేద్దాం, క్యార్ డేటా టైప్. ఎందుకంటే మనకు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఈ 4 కూడా మనకు ఆపరేటర్స్ అయితే ఇదైతే స్టోర్ చేసుకుంటుంది. CH అనే వేరియబుల్ తీసుకుందాం. స్విచ్ స్టేట్మెంట్ కూడా యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తర్వాత అయితే ఒక మెసేజ్ని అయితే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేద్దాం యూజర్స్కి అయితే. ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయని, ఇక్కడైతే ప్రింట్ ఎఫ్, ఇక్కడైతే ప్రింట్ ఎఫ్, ఇక్కడైతే ఎంటర్ ఫస్ట్ నెంబర్, దీనితో ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ నెంబర్ని ఇన్పుట్ తీసుకున్న తర్వాత అయితే X అనే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేస్తాను ఫస్ట్ నెంబర్ని అయితే. ఇక్కడైతే స్కాన్ ఎఫ్ యూస్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ని అయితే X అనే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయడానికి. డబుల్ కోట్స్ కామా అండ్ X. ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ మెసేజ్ని కూడా అవుట్పుట్ డిస్ప్లే చేద్దాం, అంటే సెకండ్ నెంబర్ కూడా ఎంటర్ చేయని సెకండ్ మెసేజ్ కూడా డిస్ప్లే చేద్దాం, ఎంటర్ సెకండ్ నెంబర్. ఫ్రెండ్స్ ఆ సెకండ్ నెంబర్ ఇన్పుట్ చేసిన తర్వాత అయితే యూజరు ఆ సెకండ్ నెంబర్ని కూడా Y అనే వేరియబుల్ అయితే మనం స్టోర్ చేద్దాం. సెమికోలన్ స్కాన్, ఇక్కడ స్కాన్ యాప్తో అయితే మనం సెకండ్ నెంబర్ని కూడా Y వేరియబుల్ అయితే స్టోర్ చేద్దాం. ఇక్కడైతే మోడ్యులైజ్ ఎఫ్ డబుల్ కోట్స్ కామా Y, ఇక్కడైతే పారాంథసిస్. ఫ్రెండ్స్ ఈ 2 నెంబర్స్ని అయితే ఇన్పుట్ చేసుకున్న తర్వాత అయితే థర్డ్ మెసేజ్ని కూడా డిస్ప్లే చేద్దాం, అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి, అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి ఏ టాస్క్ని అయితే పర్ఫామ్ చేయాలి అనేది అయితే మెసేజ్ అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడైతే స్లాష్ని ఇద్దాం, ఎందుకంటే న్యూ లైన్ క్రియేట్ అయ్యేకి, అంటే ప్లస్ కింద అలాంటి లైన్ బై లైన్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లస్ ఫర్ అడిషన్ స్లాష్ n, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్ స్లాష్ n, ప్లస్ ఇంటూ స్టార్ ఫర్ మల్టిప్లికేషన్ స్లాష్ n, తర్వాత అయితే ఇక్కడైతే స్లాష్ ఫర్ డివిజన్.
ఫ్రెండ్స్ మీరు కూడా నోట్ చేయండి, ఎందుకంటే మీ కంపైలర్స్లో కూడా ఇదైతే ట్రై చేయండి. మెసేజ్ని అయితే ప్రింట్ చేసిన తర్వాత అయితే మనం స్విచ్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేద్దాం. ఇక్కడైతే మల్టిప్లికేషన్ సొల్యూషన్. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ కూడా జస్ట్ నేను ఆండ్రాయిడ్లో అయితేనే చేస్తున్నాను, ఎందుకంటే ఆండ్రాయిడ్లో కూడా ఏ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు, కానీ యాప్స్ అవ్వదు. ఫ్రెండ్స్ నేనైతే యాప్స్ని ఎలా క్రియేట్ చేయాలి అది కూడా ఒక సింపుల్ వీడియో అయితే తీస్తాను. సో నెక్స్ట్ అయితే ఇవన్నీ ఆపరేటర్స్ కూడా ఒక వేరియబుల్ అయితే సిహెచ్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తాను. ఇక్కడైతే స్కాన్ ఎఫ్ మోడ్యులస్ సి, ఎందుకంటే ఇక్కడైతే క్యార్ ఫ్రెండ్స్ అందుకోసమే. తర్వాత అయితే క్యార్ సెమీకోలన్. ఫ్రెండ్స్ తర్వాత అయితే మనమైతే స్విచ్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేద్దాం. స్విచ్ ఇక్కడైతే సింటాక్స్ అయితే రాసుకుందాం. ఫస్ట్ అయితే అక్కడ కండిషన్లో అయితే మనమైతే ఫస్ట్ వేరియబుల్ అంటే ఏ వేరియబుల్ గురించి అయితే మనం ఇక్కడైతే కండిషన్ రాస్తున్నామో ఆ వేరియబుల్లో అయితే ఇక్కడైతే ఇంక్లూడ్ చేద్దాం. ఇక్కడైతే సిహెచ్, ఎందుకంటే ఆపరేటర్స్ గురించి అయితే స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఏ ఆపరేటర్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది. ఇక్కడైతే కేస్ 1 అంటే కేస్ 1 అయితే ప్లస్ గురించి. ఇక్కడైతే ప్లస్ అయితే ప్రింట్, ఇక్కడైతే ప్లస్ మనం క్లిక్ చేస్తే మనకి ఏం మెసేజ్ అయితే ప్రింట్ అవ్వాలంటే యాడ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎఫ్. ఇక్కడైతే మాడ్యులస్ ఎఫ్ అనేది మనకు రిజల్ట్ అంటే ఆన్సర్. తర్వాత అయితే ఎలా చేయాలి అనేది ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అనేది ఫస్ట్ నెంబర్, వై అనేది సెకండ్ నెంబర్. 2ని క్యాలిక్యులేట్ చేస్తే మాడ్యులస్ ఎఫ్ అంటే నెంబర్ మన ఆన్సర్. తర్వాత అయితే బ్రేక్ ఇవ్వండి, బ్రేక్ సెమీకోలన్. తర్వాత అయితే కేస్ మైనస్, ఇలాంటిది అయితే మైనస్కి మల్టిప్లికేషన్ డివిజన్ అన్ని కేసెస్ అయితే రాద్దాం. ప్రింట్ ఎఫ్ సబ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎఫ్ ఎక్స్ మైనస్ వై. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే తొందరగా అయితే చేసేస్తాను, కేసెస్ అన్ని కంప్లీట్ చేసేస్తాను. అయితే కేస్ స్టార్ ప్రింట్ ఎఫ్ మల్టిపుల్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎఫ్ రావాలి. ఫ్రెండ్స్ ఈ కంపైలర్ అయితే బెస్ట్, మనకైతే సేవ్ చేసుకోకుండా అయితే మనకైతే ఫైల్ని అయితే కంపైల్ చేసేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లింక్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి కంపైలర్ అయితే ఆండ్రాయిడ్లో వేరేదైతే లేదు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, మనకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఇక్కడైతే లాస్ట్ కేస్ ఫ్రెండ్స్, ఇక్కడైతే డి ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎఫ్. తర్వాత అయితే మనం అయితే రన్ చేద్దాం. దీని లాస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనమైతే లాస్ట్కి అయితే డిఫాల్ట్ కేస్ కూడా రావాలి, ఎందుకంటే ఈ 4 కేసెస్ కూడా వర్కౌట్ కాకపోతే మనమైతే డిఫాల్ట్ కేస్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడైతే నెక్స్ట్ లైన్ ఎక్స్ ఇంటూ వై. ఫ్రెండ్స్ మేమైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చేయాల్సింది ఒక్కటే, షేర్ చేయండి, తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్కి అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అయితే డిఫాల్ట్ కేసు రాసేద్దాం తొందరగా. అయితే ప్రింట్ ఎఫ్, ఇక్కడైతే ఇన్వాలిడ్ ఇన్పుట్, అంటే ఈ 4 స్టేట్మెంట్స్ కూడా వర్కౌట్ కాకపోతే మనకైతే ఈ డిఫాల్ట్ కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్పుట్ తర్వాత అయితే సెమీకోలన్. ఫ్రెండ్స్ ఇంకా అయితే మనమైతే రన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ నెంబర్ అడుగుతుంది, మనమైతే ఫస్ట్ నెంబర్ ఇన్పుట్ చేద్దాం. ఇక్కడైతే 8, తర్వాత సెకండ్ నెంబర్ కూడా ఇన్పుట్ చేద్దాం. మనకైతే ప్లస్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, 8 + 9 = 17. ఫ్రెండ్స్ ఇక్కడైతే 0 0s ఎందుకు వస్తున్నాయంటే మనమైతే ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ పెట్టినాం కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇక్కడైతే ఫ్లోట్ అనే వేరియబుల్ డేటా టైప్ని అయితే యూజ్ చేసాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మైనస్ అనే ఆపరేటర్ని అయితే పర్ఫామ్ చేద్దాం. 100 - 50, ఇక్కడైతే మైనస్. చూసారా ఫ్రెండ్స్ 50, 100లో నుంచి 50 పోతే 50 ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం మల్టిప్లికేషన్ అనే ఒక ఆపరేటర్ని అయితే పర్ఫామ్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఆపరేటర్ని ఇక్కడైతే 2 ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంటూ 2 8 = 16. ఫ్రెండ్స్ ఇలాంటివే మీకు చాలా ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక అయితే మన ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదైతే ఎలా చేయొచ్చు, ఎలా వర్కౌట్ అయిందంటే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఇదైతే వర్క్ అయిందంటే ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఫ్లోట్ అనే ఒక డేటా టైప్ని తీసుకున్నాం, ఎందుకంటే మనకు వచ్చే రిజల్ట్ అయితే డెసిమల్ పాయింట్లో రావాలి. తర్వాత అయితే 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్ వై.
తర్వాత అయితే క్యార్ డేటా టైప్ని అయితే తీసుకున్నాం, దాంట్లో అయితే సిహెచ్ వేరియబుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అయితే మనకైతే 2 నెంబర్స్ని ఇన్పుట్ చేయమని యూజర్స్కి అయితే ఇచ్చాం. 2 నెంబర్స్ అయితే ఇన్పుట్ చేసుకున్న తర్వాత అయితే ఒక ఆపరేటర్స్ని కూడా మీ ఇష్టమైన ఆపరేటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాంటి ఆపరేటర్స్ అయితే నేనైతే పర్ఫామ్ చేస్తాము అని అయితే మెసేజ్ అయితే ప్రింట్ చేసాం. ఆ ప్రింట్ చేసిన అయితే సిహెచ్ అనే ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. తర్వాత అయితే స్విచ్ కేస్ అని అప్లై చేసాం. అంటే ఇక్కడైతే ఒక కండిషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కేస్ ప్లస్ తర్వాత అయితే ప్రింట్ ఎఫ్ యాడ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎఫ్. అంటే మనకు ఇక్కడ ఏం రావాలంటే ఫస్ట్ అయితే ఇక్కడైతే ఎక్స్ అనేది ఫస్ట్ నెంబర్, వై అనేది సెకండ్ నెంబర్, తర్వాత అయితే ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎఫ్ అనేది మనకైతే ఆన్సర్. ఇలా ఫ్రెండ్స్ ఇవన్నీ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ ఇలాగే అయ్యేవి సేమ్. అంటే ఆపరేటర్స్ ఒకటి చేంజ్, ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్. ఫ్రెండ్స్ ఇలాగే ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ అయ్యింది ఇది. ఫ్రెండ్స్ మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఏమేమి కంప్లీట్ చేసుకున్నామో చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకున్నాం. తర్వాత అయితే ఇఫ్ ఎల్స్ గురించి స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. దాని గురించి ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసాం, కొన్ని ప్రోగ్రామ్స్. తర్వాత అయితే స్విచ్ స్టేట్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. స్విచ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్గా అయితే ఇప్పుడే క్యాలిక్యులేటర్ అనే ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసాం. ఫ్రెండ్స్ ఐ హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మీరు పార్ట్ 1 వీడియో చూడలేకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంచాను. ఇంకైతే పార్ట్ 3 వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.